హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రాజగోపాల్ రెడ్డి ప్రపంచంలోకి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీకు శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ అగస్త మహాముని ఆశ్రమాన్ని మీ అందరికీ చూపించబోతున్నాను. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి మండలంలో శ్రీ అగస్త మహాముని ఆశ్రమం ఉంది. దీన్నే ముక్కోటి అని అంటారు, అగస్తేశ్వర స్వామి దేవస్థానం అని అంటారు. అగస్త మహాముని ఆశ్రమంకి ఒక చరిత్ర కూడా ఉంది. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ 6 నెలలు దీక్ష చేసి తర్వాత ఇక్కడి నుండి బయలుదేరి ఆయన తిరుమలకు శ్రీవారి మెట్టుకుండా వెళ్ళాడు అని ఇక్కడ చరిత్ర ఉంది. ఈ అగస్త మహాముని ఆశ్రమంలోనే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉండేవాడు. కళ్యాణం వెంకటేశ్వర స్వామి అంటే శ్రీనివాస మంగాపురం కూడా ఇక్కడి నుండి దగ్గరలోనే 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. శ్రీ అగస్త మహాముని ఆశ్రమంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఈ యొక్క దేవాలయం, శివాలయం ఉందన్నమాట. ఆ అగస్త మహాముని ఆ స్వర్ణముఖి నదిని కూడా ఆయనే సృష్టించాడని, స్వర్ణకాంతులతో వెలుగొందుతున్న ఆ నదికి స్వర్ణముఖి నది అని పేరు పెట్టాడని, అగస్త మహాముని ఇక్కడ ఆ ఈశ్వరాలయాన్ని ప్రసిద్ధించేటప్పుడు, విగ్రహాన్ని ఆవిష్కరించేటప్పుడు ముక్కోటి దేవతలు కూడా వచ్చి ఆ వేడుకలో పాల్గొన్నారని, కాబట్టి ఈ ఆలయానికి ముక్కోటి అని కూడా పేరు. ఈ అగస్త మహాముని ఆశ్రమం ఈ ముక్కోటిలో స్వర్ణముఖి నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం చేస్తారు. ఈ ఆలయం శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. అగస్త మహాముని ఆశ్రమం శివాలయంగా ముక్కోటిగా చంద్రగిరి మండలంలో తిరుపతి నుండి 10 కిలోమీటర్ల దూరంలో చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో శివాలయం స్వర్ణముఖి నది ఒడ్డున ఉంటుంది. మీకు వీలైనప్పుడు ఒకసారి మీరందరూ కూడా ఈ అగస్త మహాముని ఆశ్రమం, అగస్తేశ్వర స్వామి దేవస్థానం, ముక్కోటిని దర్శించాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీ అందరినీ కూడా కోరుతున్నాను. తిరుపతి ఆర్టీసీ బస్సు నుండి చంద్రగిరికి వెళ్ళే బస్ ఎక్కి మీరు తిరుపతి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ అగస్త మహాముని ఆశ్రమం ముక్కోటి అంటే అక్కడ బస్సులు ఆపుతారు. అక్కడ దిగేసి ఆ పక్కనే ఈ ఆశ్రమం దేవాలయాన్ని చూసుకుని, స్వర్ణముఖి నదిని చూసుకుని, చెట్ల కింద ప్రశాంతంగా మనం స్వేదతీరి మనం మళ్ళీ బయలుదేరి రావచ్చు. చాలా బాగుంటుంది ఈ అగస్త మహాముని ఆశ్రమం. అక్కడికి వెళ్ళి కూర్చొని చరిత్ర కూడా మీరు తెలుసుకోవచ్చు. చాలా ప్రసిద్ధి చెందిన చంద్రగిరి మండలంలో ముక్కోటి అగస్త మహాముని ఆశ్రమం చాలా పేరున్న ఆలయం ఇది.